రూమ్ తీసుకున్నాము. హరితవనంలో అనుకున్నాం కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. హరితవనం సో అదేంది ఫస్ట్ ఏ హోటల్స్ అన్న చూసింది? మృగవాణి, అది వచ్చి 6,000 అంట 2 పర్సన్కి. అన్నీ ఉన్నాయి. 6,300. ఎక్స్ట్రా పర్సన్ ఉంటే ఎక్స్ట్రా అంట. మాకు ఎక్స్ట్రా ఒక అమ్మాయి ఉంది కాబట్టి ఇక మేము అక్కడ ఉండలేకపోయినాం. ఇంకా వేరేది అన్నీ చూసినాం కానీ మా అమ్మాయికి నచ్చలేదు. ఫైనల్గా ఇది నచ్చింది. సో ఇదనమాట రూమ్ బాగుంది. ఇది వచ్చేసి 3,000. ఎక్స్ట్రా బెడ్కి ఒక 500. డ్రెస్సింగ్ టేబుల్, చిన్న డైనింగ్. టోటల్గా వ్యూ వచ్చేసి ఇది. ఓకే, ఇదనమాట మేము తీసుకున్న రూము సోమశీలలో. సో ఇది వచ్చేసి పార్ట్ 3 అండి. ఇవి రూమ్ టూర్ అనమాట మాకు సోమశీలలో. ఇది మార్నింగ్ వ్యూ అనమాట. మేము నైట్ వచ్చాం కదా, ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేస్టర్కి. ఎంత బాగుందో చూసారా, పీస్ఫుల్గా. అసలు ఆ శబ్దాలన్నీ బాగున్నాయి కానీ మార్నింగ్ పూట ఎక్కువ మాట్లాడలే. 2 minutes సైలెంట్గా పెడితే బాగోదని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. అంత మార్నింగే బర్రెలు కాస్టలు వచ్చారు. అక్కడ బోటింగ్ జరుగుతుంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అటు బోటింగ్ జరుగుతుంది, అంతా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒక్కరోజు కన్నా ఎక్కువ ఉండలేమండి సోమశీలలో మనం అస్సలు. సంగమేశ్వరంలో ఒకరోజు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఉండాలనుకుంటే ఒకరోజు ఉండొచ్చు. చూసారా మార్నింగ్ 6కి ఎంత మంచి బోటింగ్ జరుగుతున్నాయో. ఇక్కడ మంచిగా మీకు టెంట్లేస్ కూడా ఉండొచ్చు. పక్కపొంటి చాలామంది వస్తే అక్కడ ప్రోగ్రామ్స్ కూడా అవుతాయి అనుకుంటా నాకు తెలిసి. ఆ ప్రోగ్రామ్స్ ఏమి ఇప్పుడు లేవు, జనాలు అక్కడ జనాలు ఏంటంటే సాటర్డే టు సండే బాగుంటారు. సాటర్డే సండే ఏంటంటే వచ్చి ఇక్కడ మార్నింగ్ ఆర్డర్ ఇచ్చి వెళ్తారంట. ఇక్కడ ఫిష్ ఫేవరెట్ అనమాట అందరికీ, ఫేమస్ కూడా చాలా. ఇక్కడే పట్టి ఇక్కడే అమ్ముతారంట. అక్కడ మీకు బ్లూ కంటైనర్ కనబడుతున్నాయి చూసారా, అవి హౌజెస్, అవి కంటైనర్ హౌజెస్. అవి ఎంత అంటే 2,000 rupees. అందులో ఏమి టీవీ అవి ఏమి ఉండవు, ఓన్లీ 2 ఫ్యాన్లు ఉంటాయి. దానికి వచ్చేసి కూడా 2,000. అక్కడికి కూడా వెళ్ళాము. మా అమ్మాయి అక్కడ చీకటి ఉంది అని భయపడింది, నేను రానన్నది. ఇంకా సరే అనేసి మీ హోటల్కి వచ్చాము. ఈ హోటల్లో కూడా బాగున్నాయి కానీ బీభత్సమైన పురుగులు. అసలు ఎన్ని పురుగులు అంటే వర్షాకాలం ఒకటి, పక్కపొంటి చెట్లు, వాటర్ అవన్నీ ఉన్నాయి కదా, లైట్ పురుగులని మామూలు పురుగులని చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు ఆ పురుగులను దులుపుకోవడమే సరిపోయింది మాకు రాత్రిపూట అయితే. అసలు నిద్ర పట్ల ఏం పట్టలేదు అసలు. మామూలు టైంలో వస్తే బాగుంటుంది కానీ ఈ వర్షాకాలంలో మాత్రం రాకూడదండి బాబాయ్. అసలు నిద్ర ఉండదు, ఏం ఉండదు. కానీ బాగుంది, హోటల్ కూడా బాగుంది. ఒక పర్సన్కి వచ్చేసి ఇద్దరికి వచ్చేసేమో 3,000. ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉంటే బెడ్ ఇస్తే 500 rupees ఎక్స్ట్రా అయినా పర్లేదు అనుకున్నాం. మేము ముందు చూసిన హోటల్ ఏంటంటే మృగవాణి, అది ఇద్దరికి 6,500. ఒక పర్సన్ ఎక్కువ ఉంటే మళ్ళీ ఎక్స్ట్రా అంట. ఇక మాకు అంత సెట్ అవ్వదులే అనేసి అసలు మేము మార్నింగే పోవాల్సింది. ఇక మా ఆయన కంగారు వల్ల మేము మధ్యాహ్నం వెళ్ళటరికి అంతా ఆక్కుంటూ వెళ్ళటరికి సాయంత్రం అయింది. ఈ బీచ్ మీట్స్ చూసారా, ఇక్కడ వాళ్ళు క్యాంపెయినింగ్ చేస్తారంట. పెద్దగా ఉన్న వాటికి ఒక రేటు, చిన్నగా ఉన్న వాటికి ఒక రేట్ అనమాట. అదే ఫ్యామిలీ వస్తే, సింగిల్ పర్సన్ వస్తే అట్లా అవి కూడా వేస్తారంటే చాలా జనాలు వస్తున్నప్పుడు. సో ఇదనమాట అండి మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ పక్షుల కిలలు బాగుంటాయి కానీ నేను ఏం మాట్లాడాలని పెట్టలేదు. ఇదండి మేము ఉండే రిసార్ట్ అయితే ఇదనమాట, హైలాండ్ రిసార్ట్స్. బాగుంది, ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగుంది. కార్ పార్కింగ్ కానీ, టీవీ, ఏసీ, హాట్ వాటర్, ఫ్రీ వైఫై అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ మనకి దగ్గరలో హోటల్స్ కూడా ఉన్నాయి. లైక్ ఎలా అంటే కుక్ చేయించుకోవటట్టు మనం కుక్ చేయించుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఫిష్ కర్రీ, రైస్ అట్లా. ఇక్కడ ఫిష్ ఫేమస్ కాబట్టి వాటర్ ఆబ్వియస్లీ ఫిష్, సో ఫిష్ ఫేమస్ కాబట్టి ఫిష్ కర్రీ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాం. ఇదండి లిఫ్ట్ ఓపెన్ చేస్తుంది మా అమ్మ. లిఫ్ట్లో పెట్టేటారు. సో ఇదండి మా నాన్న, మా అమ్మ. ఇది మా రూమ్. ఏసీ ఆన్ చేసేసి మా నాన్న రాగానే. ఇది రూమ్. ఇప్పుడు బాల్కనీకి వెళ్దాం. ఇదండి
ఇది మా బాల్కనీ వ్యూ. మాది కాదు హోటల్ బాల్కనీ. మా రూమ్ బాల్కనీ వ్యూ ఇది. ఇలా చూడండి, అక్కడ కూడా వాటర్ ఉన్నాయి మంచిగా. అదండి వాటర్ని మీ దగ్గర తీసుకొచ్చేసిన నేను. సో ఇదన్నమాట మా రూమ్ టూర్, మా హోటల్ టూర్ అన్నీ. టెంపుల్ ఎట్లా అనిపించింది? రిస్కీతో కూడిన అడ్వెంచర్ లాగా ఉంది కదా. ఆటో ఒకటి, బోట్ ఒకటి. ఫస్ట్ టైం నేను బోట్ ధైర్యంగా ఎక్కిన. ఏం చేస్తున్నా సనా? ఏదో అండి ఇదనమాట టోటల్గా మా సంగమేశ్వరం టెంపుల్ దర్శనం అయిపోయింది. మరేంది నేను సంగమేశ్వరం అంటారు సన్నా. మనుషులు పిచ్చోళ్ళని చూడాలి ఫస్ట్ ఉంటారు నువ్వు మీ నాన్న. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ. సో ఇదండి, ఇది వచ్చేసి సోమశీల కంప్లీట్ వ్యూ పాయింట్ అనమాట. సో మేమైతే బోట్ అక్కడ ఎక్కాము. ఆడ తెల్లగా కనబడుతుంది కదా, ఆడెక్కినాం. ఆడెక్కి అలా వెళ్ళి అక్కడ దిగినాం. మళ్ళీ అక్కడ బోట్లు కనిపిస్తున్నాయి, అక్కడ దిగినాము. ఇది అంతా అటు సైడ్ సోమేశ్వరం అనమాట టెంపుల్ ఉందన్నమాట. ఇది చాలా బాగుంది అసలు. సో ఇది వచ్చేసి కంప్లీట్ వ్యూ పాయింట్. కొంచెం రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే వర్క్ జరుగుతుంది ఇక్కడ అంతా. 2-3 వీక్స్లో మొత్తం వాటర్ వచ్చేస్తాయి అంటే ఇక్కడ. కంప్లీట్ సోమశీల వ్యూ అయితే అక్కడ ఒక పురాతనమైన ఫోర్ట్ లాగా ఒకటి ఉంది, చూపిస్తాను. ఫోర్ట్ దగ్గర తీసుకెళ్తే ఫోర్ట్ దాకా కష్టపడకండి. ఆ ఫోర్ట్ దగ్గర నుండి బోటింగ్ స్టార్ట్. అది బోటింగ్ పాయింట్. బోటింగ్ కూడా ఎట్లా చేస్తున్నారంటే అండి, పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఓన్లీ వెళ్ళడానికి. ఒక్క మనిషి ఆటో ఛార్జ్, బోట్ ఛార్జెస్ కలిపి 300 రూపీస్ అండి మనిషికి. ఇక దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి ఎంతమంది పోతుంది ఆ టెంపుల్ కాడికి మొత్తం. సో టెంపుల్ కూడా చాలా బాగుంది. చూసారా, నీళ్ళలోనే పెట్టినాం మేము మొత్తం, కష్టపట్టకూడదని. సో ఇదనమాట అండి సోమశీల వ్యూ పాయింట్. ప్లస్ వచ్చేసి మా దర్శనం అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను చూడండి. మా కార్ మొత్తం బురద అయిపోయింది. వెదర్ బాగా సపోర్ట్ చేస్తుంది అసలు. ఎండనే లేదు అసలు. బాగుంది, ఇట్లంటే బాగుంటుంది. అస్సలు ఎండలేదు.